ఓం మహాగణపతియే నమః. మనం మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మూడో రోజు. పార్వతీదేవి తపస్సు చేస్తుంటే మన బ్రహ్మగారు వచ్చి కొన్ని మాటలు అంటాడు. అప్పుడు పార్వతీదేవి అనుకుంటుంది, ఎప్పుడు ఆ శుభగడియ ఎప్పుడు, కైలాసానికి వెళ్ళిపోయిన నా ప్రభువు నన్ను కనికరించేదెప్పుడు. ధ్యానమంత్రము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నా స్వామి నన్ను పరిగ్రహించేదెప్పుడు. నా ప్రభువుని పొందడానికి నేను చేయని వ్రతాలు లేవు, నోచని నోములు లేవు, చేయని పూజలు లేవు. తత్ఫలితంగా నా ముంగిట దాకా వచ్చిన నా స్వామి నన్ను కన్నెత్తైనా చూడకుండా కైలాసానికి కదిలిపోయాడు. దేవా, ఇక నేనేం చేయగలను? విభుణ్ణి వివాహితుణ్ణి చేయడానికి దేవతలైన మీరంతా కలిసి చేసిన మన్మథ ప్రయోగం విఫలమయ్యింది. ఇక ఒంటరిదాన్ని, ఆడదాన్ని నేనేం చేయగలను స్వామి? నా ప్రభువును ఎలా పొందగలను అంటూ వాపోయింది పార్వతీదేవి. దుఃఖించకమ్మా, సర్వదేవతాలోకము, సర్వమహర్షి మండలము నీకు అండగా ఉంది. నీవు ఒంటరిదానవు కావు. మహా దుర్మార్గుడైన తారకాసురుడిని నిర్జించగలవాడు శివుని వీర్యం వల్ల జన్మించాలి. అది జరగాలంటే మహాశివుడు వివాహమాడాలి. అతడు నిన్ను తప్ప మరెవరిని వరించడు. కనుక మీరువురి కళ్యాణం తథ్యం. ఈ సత్కార్యం జరగాలంటే నీవొక వ్రతం ఆచరించాలి అన్నాడు విధాత. వ్రతమా? ముక్కంటి మనస్సు మరలించే వ్రతం ఉన్నదా ఏమిటి? అడిగింది పార్వతి ఉత్సుకతో. సంకష్ట చతుర్థి వ్రతం. దీనినే సంకష్ట గణపతి వ్రతం అని కూడా అంటారు. నీవు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించినట్లయితే ఆ మహాగణపతి ప్రసన్నుడై నీకు దర్శనమిస్తాడు. నీవు కోరిన వరాలు అనుగ్రహిస్తాడు. ఆ వ్రత మహాత్మ్యం వల్ల పరమేశ్వరుని మనస్సు చల్లనవుతుంది. వైరాగ్యాన్ని వదిలి వచ్చి నిన్ను వరిస్తాడు. మీ ఇరువురి సమాగమం వల్ల జగత్ కళ్యాణం జరుగుతుంది అని వివరించిన చతుర్ముఖుడు సంకష్ట గణపతి వ్రత విధానాన్ని సాకల్యంగా పార్వతీదేవికి వివరించాడు. అంతటా పార్వతీదేవి శుభముహూర్తంలో వ్రతదీక్ష స్వీకరించి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మహాగణపతి స్వర్ణ ప్రతిమను ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధానంతో సమంత్రకంగా పూజించింది. అటుపై తపోదీక్ష వహించి ఓం గం గణపతయే నమః అన్న మహామంత్రాన్ని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఉపదేశం పొంది ఆ మహామంత్రాన్ని జపిస్తూ తపోదీక్షలో మునిగిపోయింది పార్వతీదేవి. హైమావతి తపోదీక్షలో వారాలు నెలలు గడిచిపోయాయి. ఆమె కేవలం వాయుభక్షణ చేస్తూ కఠోర తపస్సు చేస్తూ ఉండగా ఆ తపో వేడిమికి సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి. ఆ తపోజ్వాలకి ఎప్పుడు బ్రహ్మాండ మండలాలన్నీ దహించకపోతాయోనని సర్వలోక వాసులు భయంతో వణికిపోసాగారు. అలా సంవత్సర కాలం పాటు నిరాటకంగా జరిగిన పార్వతీ తపస్సుకు మెచ్చి తన వైనాయక లోకం నుంచి దిగివచ్చి ఆమెకు దర్శనమిచ్చాడు మహాగణపతి. అపూర్వమైన తేజస్సు, నడుమ సహస్రాధిక చంద్రుల ప్రకాశమును మించిన తెల్లని శరీర ఛాయతో, త్రినేత్రములతో, దశభుజములు కలిగి దక్షిణ భాగ హస్తములందు వరుసగా చక్రము, ఓషధీ పాత్ర, కలువ పువ్వు, స్వర్ణ పాత్రలతో అభయ హస్తములతో, అలాగే వామభాగ హస్తములందు వరుసగా పాశము, చెరకు, పద్మము, గదలను ధరించి తన వామాంకపై కూర్చొని ఉన్న శక్తిని తన ఎడమవైపు 5వ హస్తముతో పొదివి పట్టుకొని మహావిరాట్ స్వరూపంతో తేజస్సుతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు మహాగణపతి. అమ్మా, నీ భక్తి శ్రద్ధలకు సంతసించాను. నీ తపోదీక్షకు సంతుష్టనయ్యాను. నీ ఇష్టకామ్యములేమిటో చెప్పు, అనుగ్రహిస్తాను అన్నాడు మహాగణపతి మందహాసం చేస్తూ. పార్వతీదేవి ముకులిత హస్తద్వయముతో గణపతికి వందనాలు అర్పిస్తూ, దేవా, బ్రహ్మాండ మండలాన్ని ఆవరించుకొని నా భూతో నా భవిష్యతి అన్న విధంగా మహా తేజోస్వరూపముల ప్రకాశిస్తున్న నీ విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శించి ధన్యురాలినయ్యాను. నీ దర్శనంతో నాలోని మనోవికారాలన్నీ నశించాయి. ఇక నాకు ఇష్టకామ్యములు
కోరికలు లేవు. నాకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగించు, మోక్షాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది భక్తి పారవశ్యంతో. అమ్మా, నీ మనస్థితి నాకు అర్థమయ్యింది. నీవు శక్తి స్వరూపినివని మూల ప్రకృతి వన సత్యాన్ని విస్మరించి భ్రమలో మాట్లాడుతున్నావు. కానీ నీ మనోరథం నాకు తెలుసు. శక్తివైన నీవు పురుషుడైన పరమేశ్వరుడి చెంత చేరాలని తపిస్తున్నావు. తథాస్తు, నిన్ను అనుగ్రహిస్తున్నాను. అతి త్వరలో నీవు పరమశివుడిని పరిణయమాడి జగత్తుకే మాతవై జగదీశ్వరి అన్న నామంతో విరాజిల్లుతావు. శుభం భూయాత్ అంటూ వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు మహాగణపతి. ఆ తదనంతరం పరమేశ్వరుడు తపస్సు చాలించి సర్వదేవతా భూతగణాలతో సహా హిమ నగరానికి తరలివచ్చి పార్వతిని వివాహం ఆడాడు. ఆది దంపతులు కైలాసానికి చేరి సంతోషంతో సంసార జీవితం సాగించారు. కాలక్రమంలో వారికి 2 కుమారులు కలిగారు. ఒకరు గణపతి, రెండవ వారు షణ్ముఖుడు. ఇది కదా సత్యం. ఇలా జరిగిన దానినే తన శివపురాణంలో రచించాడు వ్యాసుడు. ఇదే ఈ విషయమై ఇప్పుడు ఇతనిలో సందేహాన్ని కలిగించింది. పార్వతీ పరమేశ్వరుల పరమపుత్రుడు గణపతి. మరి వారి వివాహానికి ముందే గణపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? వివాహానికి ముందే పార్వతి తన కొడుకు అనుగ్రహం గురించి తపస్సు చేసిందా? అది అసంబద్ధం కాదా? పెళ్లి కాకుండా కొడుకు ఎలా పుడతాడు? పార్వతీ పరమేశ్వరుల కంటే ముందే గణేశుడు ఉన్నాడా? అందుకే గణపతి వ్రతాన్ని ఆచరించమని చతుర్ముఖుడు పార్వతికి హితబోధ చేశాడా? అట్లయితే ఆదిదేవుడు గణపతి అయితే అతడు పార్వతీ తనయుడైనప్పుడు మట్టి వినాయకుడిగా, పసుపు గణపతిగా ఎందుకయ్యాడు? పోని ఆదిదేవుడే మహాగణపతి అయితే ఆ తదుపరి అవతరించిన పార్వతీ పరమేశ్వరులు జగజ్జననీ జనకులు ఎలా అయ్యారు? గణపతి ముందా, ఆది దంపతుల ముందా? ఎవరు ముందో, ఎవరికెవరు ఏమవుతారో తెలియకుండా, తెలుసుకోకుండా గణపతి పురాణం ఎలా ముందుకు సాగుతుంది? అందుకే ఆ సందిగ్ధంతోటే వేదవ్యాసుని గంటం నిలిచిపోయింది. మరి ఈ సందేహాన్ని నివృత్తి చేయగలవారు ఎవ్వరు? పరిష్కారం కోసం ఆలోచిస్తూ క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు వ్యాసుడు. పార్వతీదేవికి పరిష్కార మార్గాన్ని ఉపదేశించినది ఎవరు? సృష్టికర్త బ్రహ్మ. అవును, ఆ చతుర్ముఖుడు సృష్టికర్త. ఆయనకు తెలియని విషయమంటూ ఉండదు. ఉపదేశం చేసిన విధాతకి దాని మూలం తెలియకుండా ఉండదు. ఆయనని ఆశ్రయిస్తే సత్యాన్ని తేటతెల్లం చేస్తాడు, సందేహాన్ని నివృత్తి చేస్తాడు. వ్యాసుడు దృఢ నిశ్చయంతో తక్షణం సత్యలోకానికి బయలుదేరాడు. అతడు మహాతపస్సంపన్నుడు, మహర్షి గనుక ఆకాశయానం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో నారద మహర్షి తారసపడ్డాడు. కుశల ప్రశ్నలు, పరామర్శలు అయ్యాక తన సందేహాన్ని బయటపెట్టాడు వ్యాసుడు. నారదుడు నవ్వి, విత్తుముందా చెట్టుముందా అని తెలుసుకోవాలని నాకు కుతూహలంగానే ఉంది, పద అంటూ తాను వ్యాసుని వెంట సత్యలోకానికి బయలుదేరాడు. అనతి కాలంలోనే ఇద్దరు సత్యలోకం చేరుకొని బ్రహ్మదేవుడి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో సత్యలోకంలో గొప్ప సభ జరుగుతుంది. ఆ సభలో 14 భువనాలకు చెందిన దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ, నాగ, మరుద్గణ, పితృగణాదులలోని ప్రముఖులతో పాటు మానవ జాతికి చెందిన వశిష్ఠ, భరద్వాజ, అత్రి, గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు కూడా పాల్గొన్నారు. వారితో పాటు పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు కూడా ఆ సభలో సముచిత ఆసనాల్లో కనిపించారు. వారందరినీ ఒకే సభలో ఒకే సమయంలో దర్శించగలిగినందుకు ఆనందిస్తూ తానున్న చోటు నుంచే ఒక్కొక్కరికి నమస్కరిస్తున్న వ్యాసుని దృష్టి ఒకచోట చప్పున ఆగిపోయింది. ఆడబోయిన తీర్థం ఎదురైందంటే ఇదేనా? వ్యాసుడు తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. ఆ సభలో మహాగణపతి కూడా కనిపించాడు. అతడు పార్వతీ నందనుడుగా సభలో పాల్గొన్నాడా, లేక విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడుగా సభలో ఉన్నాడా? ఎలా పాల్గొన్నప్పటికీ త్రిమూర్తుల కంటే అత్యున్నత స్థానంలోనూ కూర్చోలేదు. వారి సరసన సమస్థానంలోనూ కూర్చోలేదు. మామూలు దేవతా గణాల సరసన సామాన్య స్థానంలో ఆసీనుడయ్యాడు. ఎందుకని? ప్రప్రథమ వందనీయులైన విఘ్నాధిపతికి సముచిత స్థానం లభించలేదా?
జగన్మాత పార్వతీదేవికే వరాలు అనుగ్రహించిన గణపతికి అందరికంటే అత్యున్నత స్థానం ఎందుకు ఇవ్వలేదు? ఏమిటి వైరుధ్యం? వ్యాసుడు వ్యాకులం చెందుతూ అప్రయత్నంగా గణపతికి నమస్కరించాడు. అదే క్షణంలో గణపతి దృష్టి వ్యాసునిపై పడింది. ఆయన అభయహస్తం కొద్దిగా కదిలి అతడిని ఆశీర్వదించింది. అంతే. అంతవరకు అనేక సందేహాలతో వ్యాకులపడుతున్న వ్యాసుని మనస్సు ఒక్కసారిగా శాంతించింది. అతని హృదయమంతటా అనూహ్యమైన దివ్య ప్రశాంతత వ్యాపించింది. ఆ దివ్యానందాన్ని అనుభవిస్తూ వ్యాసుడు తన్మయత్వంతో కనులు మూసుకున్నాడు. అలా ఎంతసేపు ఆ ఆనంద పారవశ్యంలో లీనమైపోయాడో అతనికే తెలియదు. నాయన వ్యాస, పలకరింపు విని తేరుకుంటూ కళ్ళు తెరిచాడు వ్యాసుడు. బ్రహ్మసభలో బ్రహ్మదేవుడొక్కడే తన పద్మాసనం మీద కనిపించాడు. గణేశ, శివ, విష్ణాది దేవతలు, మహర్షులంతా ఎప్పుడో వెళ్ళిపోయారో, సభ ఎప్పుడు ముగిసిందో వ్యాసునికి అర్థం కాలేదు. అయోమయంగా బ్రహ్మదేవుని వైపు చూశాడు. మరి తర్వాత బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు, అసలు గణపతి ఎవరు అనేది తెలుసుకుందాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.